కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాచిరెడ్డిపల్లె గ్రామస్తులకు శుభవార్త. గ్రామ సమస్యలపై అవగాహన కలిగి గ్రామ ప్రజలకు సేవ చేయాలన్న నిస్వార్థంతో గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వచ్చిన యువకుడు గంగాధర మండలం కాచిరెడ్డిపల్లె గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుతో పోటీ చేస్తున్న కోల శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. కాచిరెడ్డిపల్లె గ్రామ అభివృద్ధికి తోడ్పడండి. ఉంగరం గుర్తుకే మన ఓటు. ఉంగరం గుర్తుకే మన ఓటు. కోల శ్రీనివాస్నే సర్పంచ్గా గెలిపిద్దాం. ఉంగరం గుర్తుకే ఓటేద్దాం. కాచిరెడ్డిపల్లె గ్రామస్తులకు శుభవార్త. గ్రామ సమస్యలపై అవగాహన కలిగి గ్రామ ప్రజలకు సేవ చేయాలన్న నిస్వార్థంతో గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వచ్చిన యువకుడు గంగాధర మండలం కాచిరెడ్డిపల్లె గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుతో పోటీ చేస్తున్న కోల శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. కాచిరెడ్డిపల్లె గ్రామ అభివృద్ధికి తోడ్పడండి. ఉంగరం గుర్తుకే మన ఓటు. ఉంగరం గుర్తుకే మన ఓటు. కోల శ్రీనివాస్నే సర్పంచ్గా గెలిపిద్దాం. ఉంగరం గుర్తుకే ఓటేద్దాం. వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కాచిరెడ్డిపల్లె గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుతో బరిలో నిలిచిన కోల శ్రీనివాస్తో ఎస్వీఆర్ తెలుగు న్యూస్ రిపోర్టర్ తాళ్ళ కిషన్ ముఖాముఖి ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి కోల శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల్లో తాను గెలిస్తే గ్రామానికి బస్ సౌకర్యం, పాఠశాలను ఉన్నత పాఠశాలగా అప్గ్రేడు, గ్రావిటీ కెనాల్ ద్వారా సాగునీటి సరఫరా, సీసీ రోడ్ల నిర్మాణం, పలు సమస్యలను గ్రామస్తుల సహకారంతో సమిష్టిగా నిర్ణయం తీసుకొని అభివృద్ధి పరుస్తానని తెలియజేశారు. తాను గెలుపు కొరకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని, యువకులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని, తన గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. నా పేరు కోల శ్రీనివాస్. కాచిరెడ్డిపల్లె గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఇప్పుడు ఎన్నికలకు దిగుతున్నాను. నాకు ఉంగరం గుర్తు వచ్చింది. నాది ఒకటే ధ్యేయం, అధికారం కోసం కాకుండా అభివృద్ధి కోసం ప్రజల ముందుకు వస్తున్నాను. కావున గ్రామ ప్రజలు, యువకులు అందరూ కలిసి నాకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించగలని నా యొక్క మనవి. శ్రీనివాస్ గారు, కాచిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న సమస్యలు మీకు ఏమైనా ఐడియా ఉందా? సమస్యలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మేము ఒక మేనిఫెస్టో తయారు చేసినాం. ఈరోజు ప్రజల ముందుకు ఉంచుతున్నాం. అందులో మేము ప్రజలకు చెప్పేది ఒకటే, మేము గ్రామ అభివృద్ధి కోసం వస్తున్నాం. ఎన్ని పనులు ఉన్నాయంటే చాలా ఉన్నాయి, చెప్పాలనుకుంటూ ఉన్నాయి. ఇప్పటి వరకు మా ఊరిలో దేవాలయం లేకపోవడం మా దురదృష్టకరం. నెక్స్ట్ బస్సు ఏ పల్లెకున్నా కానీ బస్సు ఉన్నది. మా ఊరికి ఇప్పటివరకు బస్సు లేదు. విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ ఆటోలో రావడం, యాక్సిడెంట్ జరగడం ఇలాంటివి చూస్తే మాకు చాలా బాధ వేస్తుంది. రీసెంట్లీ మొన్ననే ఒక అబ్బాయి స్కూల్ ముంగట ఏమి బస్సులు రాకపోవడం వల్ల, ఆటోలో వెళ్ళడం వల్ల ఆటోలో బోల్తబడి మృతి చెందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తర్వాత గుళ్ళు, చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరైనా పెళ్ళిళ్ళు కానీ అవి జరిగినప్పుడు మీ ఊళ్ళో గుడి లేదా అంటే మాకు అంత అసహ్యం అనిపిస్తుంది అన్నట్టు. అరే ఇంత ఉన్నాము, ఇంత చేస్తున్నాము, విద్యావంతులు ఉన్నారు, జాబ్ హోల్డర్స్ ఉన్నారు, మరి ఎందుకు అభివృద్ధి కాలేదు అని మేము యువతతోటి మాట్లాడుకొని ఈసారి మనం ఒక నాయకుడిని ముంగట ఉంచి మేమందరం వెంట ఉన్నామని నన్ను నిరసన పెట్టుకున్నారు. అందరి ఒకటే నేను వినిపించేది, మనకు అధికారం వచ్చిన తర్వాత అన్ని సమస్యలను పరిష్కరిస్తానని గ్రామ ప్రజలకు నేను చెప్తున్నాను. శ్రీనివాస్ గారు, కాచిరెడ్డిపల్లె గ్రామంలో చాలామంది విద్యావంతులు ఉన్నారు. అవును. ఈ విద్యావంతుల్లో ఏ ఒక్కరికి కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది, వాళ్ళ పిల్లలు ఎలా వెళ్తున్నారు అన్న విషయం ఎవరికి లేదా? ఇక్కడ ఒక విషయం, పిల్లలు ఎలా వెళ్తున్నారు బస్సులకు కానీ కాలేజీకి కానీ వాళ్ళకి ఎంత కష్టమవుతుంది, దానిపైన చెప్పండి. చాలా కష్టమవుతుంది. అయితే ఇప్పటి వరకు ఒక విషయం మీకు ఇక్కడ చెప్పదలుచుకున్నా. ఒక ఎన్ఆర్ఐ అని మా బచ్చు దయాకర్ గారు ఉన్నారు. ఓకే. మా స్కూల్లో ఇంతకుముందు ఒక 2 సంవత్సరాల క్రితం ఇద్దరే పిల్లలు ఉండే. ఓకే. అంటే ప్రతి సంవత్సరం స్కూల్ కోసం 1 లక్ష రూపాయలు పంపిస్తాడు. ఓకే. వాలంటరీ టీచర్గా పెట్టాడు. ఓకే. ఈరోజు చూస్తే మా స్కూల్లో 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఓకే. అంటే చేయాలని ఉన్నది, అట్లాంటి చాలా మంది ఉన్నారు, కానీ ముందుబడి చేసేవారు ఎవరు లేరు ఇప్పటికీ. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. మరి 5th 5వ తరగతి మా అక్కడ
స్కూల్ ఉన్నది. 5 తర్వాత బయటకెళ్ళుడేగా. దానికోసం ప్రైవేటు వాహనాలు మన ఆటోలు కానీ బస్సులు కానీ వీటికి ఇవ్వాలంటే కొంతమంది ఆర్థికంగా ఉండరు. వాళ్ళ కోసం మనకు ఒక కనీసం బస్సు సౌకర్యం ఏర్పడి చేస్తే మనవంతుగా కొంచెం కృషి చేసినట్టు ఒక ఆలోచన. ఇప్పటి వరకు ఎవరైనా మరి వెళ్ళి అప్లికేషన్ పెట్టారు, ఏమో తెలియదు, వస్తానన్నారు, రాదన్నారు, ఏదో జరిగింది. కానీ కంపల్సరీగా ఫస్ట్ చేసే పని అదొకటి. శ్రీనివాస్ గారు, స్కూల్ చాలా పురాతనమైంది, నేను కూడా చూశాను. గత 50 years దాటి ఉంటుంది. నేను కూడా అదే స్కూల్లో స్టూడెంట్. నేను ఓకే. అప్పటికి ఇప్పటికి అలానే ఉంది అదే స్కూల్. మరి ఇంతవరకు మీ గ్రామ అభివృద్ధి ఎందుకు కాదంటారు? ఎందుకంటే ఇప్పటి వరకు నాయకులు ఉన్నారు, వాళ్ళు చేస్తా అని చెప్పారు. అది ఏ కారణం వల్ల ఆగిపోయిందో ఏం తెలిసిందో అంటే వేరే వాళ్ళని విమర్శించడానికి నేను రాలేదు. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నా. నా ఎంబడి నేను ఒక్కని కాకుండా నేను సర్పంచ్గా గెలిచినాక నేనే చేస్తా అని అంటే అది నాతోటి కాదు. మళ్ళీ ప్రజల దగ్గరికి పోవడే ఒక గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేస్తారు. ఓకే. కులానికి ఒక్కరు, ఎన్ని కులాలు ఉన్నాయో కులాలకు ఒక్కరు, ఎక్కువ ఉంటే కులానికి 2 ఎంచుకొని 10-15 మందిని ఒక గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా వార్డు మెంబర్స్ ఉంటారు, సర్పంచులు ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో మనకు కావాల్సినది ఇది. దానికోసం ఏమే చేద్దాం, అందరి సలహాలు తీసుకొని పెద్దలు ఉన్నారు, మాజీ సర్పంచులు ఉన్నారు, మన రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరి సలహాలు తీసుకొని నేను ముందుకు వెళ్తానని మీ అందరికీ మనవి చేస్తున్నాను. కాచిరెడ్డిపల్లి గ్రామంలో సిసి రోడ్లు దాదాపు లేవనిపిస్తుంది. ఎక్కడెక్కడ చెప్పండి. సిసి రోడ్లు ఉన్నాయి దాదాపుగా, కానీ ఇంకా చిన్న సందులు పూర్తి కాలేదు. అది పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఎందుకని అంటారు? ఎందుకు కాలేదంటే గ్రామ పంచాయతీల ఫండ్స్ ఉన్నాయి, కొన్ని కారణాల వల్ల కాలేదని చెప్పారు. ఎందుకంటే కొన్ని సమస్యలు ఉంటాయి, రోడ్లు, ఈ భూమి నాదని, జాగా నాదని, దానివల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. దాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తాం. కాచిరెడ్డిపల్లిలో ఉన్న యువతకు కానీ ప్రజలకు కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే నేను చెప్పేది, యూత్ నాకు చాలా సహకరిస్తుంది. యూత్ కోసం ఇప్పుడు ఒక చదివే కాకుండా స్పోర్ట్స్ కోసం యూత్ నన్ను అడిగారు, మాకు ఒక క్రీడా మైదానం కావాలని. దానికోసం కంపల్సరీగా ఏర్పాటు చేసుకుందాం. మన ఊరిలో పరంపు భూములు అంటే ఊరికి సంబంధించిన భూములు ఉంటాయి కదా, దాని ద్వారా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఒక లెవెలింగ్ చేసి ఒక క్రికెట్ గ్రౌండ్ కానీ వాలీబాల్ కానీ అదే ఇప్పటి వరకు ఎక్కడ కూడా గ్రౌండ్ లేదు మా స్కూల్లో. యువకులు దాదాపు ఒక 100 మంది పైగా ఉంటారు. వాళ్ళని అడిగారు, అన్న ఇట్లా మనకు కావాలి చేయాలంటే సరే చేద్దాం. అది ఒక్కటే కాదు, గ్రామ అభివృద్ధి కోసం చేస్తాం. తర్వాత రైతుల గురించి చెప్పవలసింది ఏంటంటే, నేను కూడా ఒక రైతు బిడ్డను, నేను కూడా వ్యవసాయం చేసిన వాడిని. ప్రజల కష్టాలు నాకు తెలుసు. అందరికీ ఎట్లా అంటే ఇప్పుడు ఇదేంటి రైతు బంధు పథకాలు కానీ కొన్ని భూములు ఇప్పటి వరకు ఆన్లైన్ కాలేదు. తర్వాత రైతు బీమా పథకాలు కానీ ప్రతి ఒక్కరికి అంతేలా చూసుకుంటానని హామీ ఇస్తున్నాను. ఒక థ్యాంక్ యూ, నమస్కారం. సో చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరిగా చెప్పేది ఒకటే, ధనం కోసం నేను రాలేదు, కులాని కోసం నేను నా కులం కాదని అవన్నీ పక్కన పెడతా. ఒక ప్రజల మనిషిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా అందరికీ ఎల్లవేళలా దగ్గర ఉండి అభివృద్ధి చేస్తారని అందరికీ హామీ ఇస్తున్నాను. మన ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించగలని నా యొక్క మనవి.